గుంటూరు నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తాగునీరు కలుషితమైంది. దీంతో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతం నుండి అధికంగా డయేరియా కేసులు నమోదయ్యాయి. బాధితులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా డయేరియా బాధితులను పరామర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాలాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, జంగాల చైతన్య, విరిగినేని వెంకటేశ్వర్లు, మంగా శ్రీనివాసరావు, బి వెంకటేశ్వరరెడ్డి, నూతలపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద అట్టడుగు వర్గాల ప్రజానీకమే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యంగా పాత గుంటూరు, ఇజ్రాయిల్పేట, నెహ్రూ నగరు, బుచ్చితోట, అలాగే బొంగరాలపీడు, ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి నిన్న మొన్న జాయిన్ అవుతూనే ఉన్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రమాదం వస్తుందని మున్సిపల్ అధికారులకి, ప్రభుత్వానికి, ఎవరు అధికారంలో ఉన్నా ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదం జరుగుతూనే ఉంది. కానీ వర్షాలు తీవ్రంగా కురిసినవి, నీటిని శుద్ధి చేయాలనేటటువంటి శ్రద్ధ కొరవడినందువల్ల మాత్రమే ఇలాంటిది జరుగుతూ ఉన్నది. చిన్నపాటి వర్షం పడ్డా, 2-3 రోజులు వర్షం పడ్డా కూడా వెంటనే డయేరియా మరి సోకుతూ ఉంది. దీనికి సంబంధించి మరి గతంలో కానివ్వండి, ఈ గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కూడా పాతగుంటకు సంబంధించి అనేక కేసులు వచ్చాయి. మరి అప్పుడు మరి ఏదో తాత్కాలికంగా చర్యలు తీసుకున్నారు తప్ప మరి నగరపాలక సంస్థ సంబంధించి అధికారులు శాశ్వతమైనటువంటి ఏదైతే పరిష్కారం కావాలో దాని మీద దృష్టి పెట్టకుండా మరి తాత్కాలిక పనులు చేస్తూ ఉన్నాడు అనేది కనపడతా ఉంది. నీళ్ళ ట్యాంకులకు సంబంధించి ఏదైతే వాటర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులకు సంబంధించి సప్లై ఎక్కడవుతా ఉందో, కనెక్షన్లు ఎక్కడ ఉన్నాయో కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో పరిచయాలు కాని పరిస్థితి. ఆ పైపు లైన్కి సంబంధించి ఏదైతే కాలువల్లో అనేక సందర్భాల్లో కాలువల్లో పైపు లైన్లు ఉన్నాయి. పైపు లైన్ లీక్ వస్తే ఆ నీళ్ళన్నీ కూడా మరి ఆ ప్రాంతం అంతా కూడా వెళ్తూ ఉన్నాయి. దానివల్ల ఈ డైరీకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నాయి. ఈ ముందు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ వ్యవస్థని బాగు చేయాలని, అట్లాగే ఎప్పటికప్పుడు మరి ఏదైతే నీటికి సంబంధించి శుద్ధి చేయడమే కాకుండా దాంట్లో కలుతున్నటువంటి మరి ఏదైతే కెమికల్ సంబంధించి అట్లాగే కాలుష్యానికి సంబంధించి కూడా దృష్టి పెట్టకుండా కెమికల్ అయితే ట్యాంకుల్లో పోస్తూ ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నారు, పరీక్ష చేస్తూ ఉన్నారు తప్ప ఏదైతే కింద స్థాయిలో స్లంబుకు సంబంధించి, స్లమ్ ఏరియాకి సంబంధించి చెత్త పెట్టిన కారణంగా ప్రతిసారి కూడా డయేరియాకి సంబంధించి ప్రాణాలు పోతూ ఉన్నాయి. గతంలో పాతగుంటూరు అయితే మళ్ళీ అదే పాతగుంటూరులో మళ్ళీ రిపీట్ అయింది. శ్రీనగర్ సంబంధించి, ఇజ్రాయిల్పేట సంబంధించి, నెహ్రూ నగర్ సంబంధించి కూడా ఈ కేసులు వచ్చినాయి. ఇప్పటికైనా నగరపాలక అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పైప్ లైన్ ఏదైతే నీళ్ళల్లో ఉన్నాయో అట్లాగే నీళ్ళకే కాకుండా గుంటలు తవ్వుతూ ఉన్నారు, ఆ గుంటలు వదిలేస్తూ ఉన్నారు. మరి లీకులు చేసే కాడ కూడా టైం తీసుకొని చేస్తూ ఉన్నారు. 9 గుంతల్లో నీళ్ళని కూడా ఈ కలుషిత నీళ్ళంతా కూడా దాంట్లోకి వెళ్ళటం వల్ల ఇంకా ఎక్కువే ప్రమాదం ఉంది. కాబట్టి త్వరితగతిన చర్యలు తీసుకొని ప్రాణాలను కాపాడాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటపడొద్దని సిపిఐగా తెలియజేస్తూ ఇప్పటికే తురకపాలెనికి సంబంధించి కూడా మరి కింద నుంచి పైదాకా దేశం మొత్తం కూడా కలవడపడే పరిస్థితులు, మరి ఇప్పుడు కూడా ఏం జరిగిందనే కూడా తేల్చలేని పరిస్థితులు ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా మరి ఏం జరిగిందో తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. మరి కలుషితమైన నీళ్ళు అంటా ఉన్నారు, వాటికి సంబంధించి 4-5 కారణాలు చెబుతున్నారు తప్ప ఇప్పటికి కూడా కారణాలు తేల్చిన పరిస్థితులు తురకపాలెం ఉంది. అట్లాగే దానికి తోడు రెండో కేసుగా ఈ డైరీలు కాకుండా ఈ డైరీ కేసులు వేరే పేటల్లో కూడా రాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో ఉంటా ఉన్నాయి. ఖచ్చితంగా సిపిఐగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు పన్నులు కట్టించుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ, అదేవిధంగా రోడ్లమ్మడి చిన్న చిన్న వ్యాపారాలని తొలగించేటువంటి శ్రద్ధ, అదేవిధంగా మీరు అభివృద్ధి పేరుతో చేసేటువంటి విధ్వంసం ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల యొక్క ఆరోగ్యాలపైన లేదని చెప్పి సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం.